రాష్ట్రాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. హైదరాబాద్లో ఖైరతాబాద్ మహాగణపతి చాలా ప్రత్యేకం. ఆ తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడు. ప్రతి ఏటా ఇక్కడ లడ్డూ ధర రికార్డు స్థాయి ధర పలుకుతుంది. ఇక్కడి లడ్డూను దక్కించుకుంటే సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గతేడాది బాలాపూర్ లడ్డూ ధర రికార్డు స్థాయిలో పలికింది. 27 లక్షలకు దయానందరెడ్డి దక్కించుకున్నారు. అయితే ఈసారి 30,01,000 రూపాయలతో కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే కని విని ఎరుగని రీతిలో బాలాపూర్ లడ్డూ ధర కన్నా ఎక్కువగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి రికార్డు స్థాయిలో లడ్డూ వేలం ధర 1,87,00,000 పలికింది. ఏంటి షాక్ అయ్యారా? నేను చెప్తుంది నిజం. వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించిన లడ్డూ వేలం పాట అదరహో అనిపించింది. ఈ లడ్డూని 25 మంది సభ్యులు బృందంగా ఏర్పడి దక్కించుకున్నారు. లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బుతో ట్రస్ట్ పేదలకి సహాయం చేయనుంది. ఈ డబ్బులతో పేద ప్రజలు హాస్టల్లోని విద్యార్థులకి సహాయ సహకారాలు అందించనున్నారని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. అయితే గతేడాది లడ్డూ ప్రసాదం 1,26,00,000 రూపాయలు పలకగా ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేసింది.